హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా విజయ్ వ్లాగ్స్. ఈ వీడియోలో మేము మా కర్ణాటక ట్రిప్ డే 2లో ఏమేం ప్లేసెస్ చూసామనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మేము లాస్ట్ నైట్ బెంగళూరులో స్టే చేసామన్నమాట. మేము స్టే చేసిన రూమ్ ఇది. యాక్చువల్లీ ఇది 2 మెంబర్స్ ప్లస్ 1 చైల్డ్ని అలౌ చేస్తారు. సో అలాగా 2 రూమ్స్ తీసుకున్నాం అనమాట. మా పేరెంట్స్కి ఒకటి అండ్ మాకొకటి అన్నట్టు. సో ఈ రూమ్ మాకు 2000 ఈచ్ పడింది అనమాట. ఎర్లీ మార్నింగ్ 6 o'clock కల్లా మళ్ళీ అందరం రెడీ అయిపోయి ఫస్ట్ మేము బెంగళూరులో చాలా ఫేమస్ అయిన ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇవాళ వచ్చేసి సండే అనమాట. అండ్ బెంగళూరు రోడ్స్ చూసారా ఎంత ఖాళీగా ఉన్నాయో. సో ఇప్పుడు మనమైతే శ్రీ రాధాకృష్ణ టెంపుల్ని రీచ్ అయిపోయాము. సో లోపలికి ఎంటర్ అయ్యాక కార్ యొక్క సెక్యూరిటీ చెక్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. సో ఈ టెంపుల్ వచ్చేసి 6 లెవెల్స్లో ఉంటుంది అనమాట. అండ్ ఈచ్ లెవెల్లో ఒక్కొక్క చిన్న చిన్న ఉపాలయాలు ఉంటాయి. సో అవన్నీ దర్శనం చేసుకుంటూ మనము టాప్ లెవెల్కి వెళ్తే అక్కడ మనకి కృష్ణుడి టెంపుల్ ఉంటుంది అనమాట. సో కార్ పార్కింగ్ వచ్చేసి మేము ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది టెంపుల్ లెవెల్స్ వరకు వెళ్ళిపోయాము. అంటే ఆల్మోస్ట్ 3rd లెవెల్ వరకు వెళ్ళామన్నమాట. సో కార్ని అయితే అక్కడ పార్క్ చేసి అక్కడ నుంచి సెక్యూరిటీ చెక్ మళ్ళీ జరిగిందనమాట. ఆ తర్వాత మేము టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాము. సో ఈ గుడి విశేషాలకు వస్తే ఈ శ్రీ రాధాకృష్ణచంద్ర టెంపుల్ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ఇస్కాన్ టెంపుల్స్లో ఒకటన్నమాట. ఈ ఇస్కాన్ టెంపుల్ 1997లో భారతదేశం యొక్క 9వ రాష్ట్రపతి అయిన శంకర్ దయాళ్ శర్మ గారిచే తెరవబడింది. అలాగే నేను ఇంతకు చెప్పినట్టు ఈ ఇస్కాన్ మొత్తంలో 6 ఆలయాలు ఉంటాయి అన్నమాట. ఈ 6 ఆలయాలలో ప్రధాన దైవాలు వచ్చేసి శ్రీల ప్రభుపాద, ప్రహ్లాద నరసింహ, శ్రీనివాస గోవింద, నిటాయ్ గౌరంగ, కృష్ణ బలరామ అండ్ రాధాకృష్ణ టెంపుల్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మేము ఎంటర్ అయిన లెవెల్లో నరసింహ టెంపుల్ వచ్చిందనమాట. సో స్వామిని దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వచ్చింది. ఆ తర్వాత ఫైనల్గా శ్రీకృష్ణ టెంపుల్ వచ్చిందనమాట. ఇవన్నీ లింక్డే ఉంటాయి. ఒకటి తర్వాత ఒకటి దర్శించుకుంటూ మనమైతే నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తుంటే మేము ఎర్లీ మార్నింగ్ 7 కల్లా ఇస్కాన్ టెంపుల్కి రీచ్ అయ్యాము. ఆ టైంకి చాలా రష్ ఉండిందనమాట. యాక్చువల్లీ వీకెండ్స్లో చాలా రష్ ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఆ 2 days హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ టెంపుల్ని విజిట్ చేయడానికి అదే ప్రిఫర్డ్ డే కాబట్టి రష్ మాత్రం కొంచెం బాగానే ఉందన్నమాట. సో ఈ టెంపుల్లోని ఫస్ట్ పూజ మంగళహారతి 4:30కే స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత తులసి పూజ, నరసింహ ఆరతి, సుప్రభాత్ సేవ, ఆ తర్వాత శృంగార దర్శన ఆరతి జరిగి ఇప్పుడు 7 o'clockకి మీరు ఏదైతే చూస్తున్నారో అది ఆరతి సేవ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇస్కాన్ టెంపుల్లో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి శ్రీకృష్ణ సాంగ్స్తో డ్యాన్స్ వేస్తూ ఆరతిలో పాల్గొంటారనమాట. అండ్ ఈ ఇస్కాన్ టెంపుల్కి సంబంధించి అక్షయ పాత్ర అనే ఒక ఎన్జిఓ ఉంది. అది వచ్చేసి వరల్డ్స్ లార్జెస్ట్ ఎన్జిఓ అనమాట. అది ప్రతిరోజు ఆఫ్టర్నూన్ 13,500 గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్లోని పిల్లలకి అన్నదానం అయితే చేస్తుందన్నమాట. సో మేమైతే మా దర్శనం కంప్లీట్ చేసేసుకొని బయటకు వచ్చిన తర్వాత కొంచెం ప్రసాదం అది తీసుకొని నెక్స్ట్ మేము వెళ్ళింది వచ్చేసి దొడ్డ గణపతి టెంపుల్ అనమాట. సో ఇది వచ్చేసి బెంగళూరుని స్థాపించిన కెంపగౌడ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన చేత నిర్మించబడింది. సో ఈ టెంపుల్ అండ్ దీని పక్కనే మనకి దొడ్డ బసవ టెంపుల్ కూడా ఉంటుంది అనమాట. ఈ రెండు వచ్చేసి బస్వన్ గుడి బుల్ టెంపుల్ రోడ్లో అయితే ఉన్నాయి. అండ్ ఇంకొక విశేషం ఏంటంటే ఈ 2 టెంపుల్స్ కూడా బగల్ రాక్ అనే ఉద్యానవనం లోపల ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఒకే శిల మీద చాలా పెద్ద వినాయకుడు అయితే ఉన్నారనమాట. మేము కరెక్ట్గా వెళ్ళే టైంకి స్వామివారి హారతి అయితే జరుగుతుందన్నమాట. సో దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఆ గుడిలో నుంచి బయటికి రాని జస్ట్ పక్కనే మనకి ఇలా నంది కొమ్ముల మధ్యలో మెట్లు అయితే కనిపిస్తాయి అనమాట. అరౌండ్ ఒక 20 to 30 మెట్లు ఉంటాయి. సో అవి ఎక్కి పైకి వెళ్తే మనకి దొడ్డ బసవ టెంపుల్ ఉంటుంది అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ నేను చెప్పాను కదా ఇది ఉద్యానవనం అని. ఇక్కడ జరిగిన స్టోరీ అంతా బొమ్మల రూపంలో ఆ ఉద్యానవనంలో అయితే ఏర్పాటు చేశారనమాట. ఈ దొడ్డ బసవ టెంపుల్ కూడా అతిపెద్ద నంది ఆలయాల్లో ఒకటిగా చెప్పబడింది అనమాట. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నట్టు చాలామంది ఫారినర్స్ కూడా ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి వస్తుంటారు అనమాట. ఈ టెంపుల్ యొక్క హిస్టరీ గురించి తెలుసుకుంటే ఒక 500 years బ్యాక్ ఈ బగల్ రాక్ ఉద్యానవన ప్రాంతంలో వేరుశనగ పంట బాగా పండేదన్నమాట. దానికోసం ప్రజలు పక్క ఊళ్ళ నుంచి వచ్చి కూడా ఈ ప్రాంతంలో పంటలు పండించుకుంటూ ఉండేవాళ్ళు.
ఒకానొక టైంలో ఇక్కడ వర్షం బాగా పడి ఆ సంవత్సరం పంట చాలా బాగా వచ్చిందనమాట. అప్పుడు ఒక పెద్ద నంది వేగంగా దూసుకుంటూ వచ్చి ఆ పొలంలోని పంటనంతా నాశనం చేసి అదృశ్యమైపోతుందన్నమాట. తర్వాతి రోజు అది చూసిన రైతులు చాలా బాధపడి అసలు ఎలా జరిగింది అని తెలుసుకోవడానికి ఒక రైతును కాపలాగా ఉంచారనమాట. మళ్ళీ తర్వాత పౌర్ణమి నాడు యథావిధిగా ఆ నంది వచ్చింది. అప్పుడు ఆ రైతు ఆ నందిని చూస్తే అది ఒక బంగారు వర్ణంలో తన బాడీ అంతా ఉండి కళ్ళు మాత్రం డైమండ్స్ లాగా మెరుస్తూ కనపడ్డాయి అన్నమాట. ఆ రైతు వెమ్మటించి ఆ నందిని ఒక కర్రతో కొట్టగానే ఆ నంది అక్కడే కూర్చొని శిలగా మారిపోయింది. ఇంకా తర్వాత అది రోజు రోజుకి పెరగటం మొదలుపెట్టిందనమాట. దానికి భయపడిన ఆ రైతు శివుణ్ణి ప్రార్థించగా ఆ మహాశివుడు ఆ రైతుకి ఆ రోజు నైట్ కలలో కనపడి ఆ నంది యొక్క తలమైన ఒక శిల కొట్టమని చెప్పాడనమాట. అప్పటి నుంచి ఈ నంది పెరగటం ఆగిపోయింది. ఆ తర్వాత ఆ రైతులందరూ కలిసి తాము పండించిన వేరుశనగ పంటలోని ఫస్ట్ పంటను తీసుకొచ్చి ఈ దొడ్డబస్వకి నైవేద్యంగా సమర్పించటం ఆనవాయితీగా జరుగుతూ వస్తుంది. ఈ వేరుశనగ పండుగ కార్తీక మాస చివరి సోమవారం మరియు మంగళవారం నాడు ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించటం జరుగుతుంది. 15 అడుగుల ఎత్తు 20 అడుగుల పొడవు కలిగిన ఈ నంది సంవత్సరాల తరబడి బొగ్గు మరియు నూనెతో రుద్దడం వల్ల ఇలా నల్లగా మారిందని చెబుతారు. సో ఇది కూడా దర్శనం చేసుకున్న తర్వాత మేము నెక్స్ట్ వెళ్ళింది వచ్చేసి మధ్యరంగ అనమాట. మధ్యరంగ హాఫ్ వరకు వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. సో మేము దర్శనం అయితే చేసుకోలేదన్నమాట. ఈ మధ్యరంగ ఒక స్పెషాలిటీ ఏంటంటే రంగనాథ స్వామికి 3 టెంపుల్స్ మెయిన్గా ఉంటాయి అన్నమాట. ఆదిరంగ, మధ్యరంగ అండ్ అంత్యరంగ. అంత్యరంగ వచ్చేసి శ్రీరంగం తమిళనాడులో ఉంది. ఇప్పుడు మనం వెళ్ళేది వచ్చేసి శివనసముద్రాలో ఉందన్నమాట మధ్యరంగ. అండ్ ఆదిరంగ వచ్చేసి శ్రీరంగపట్న అని చెప్పేసి కర్ణాటకలోనే ఉంది. సో ఈ 3 వచ్చేసి రంగనాథ స్వామికి ఉన్న 3 మెయిన్ టెంపుల్స్ అన్నమాట. ఒక 40 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత కూడా ఇంకా ట్రాఫిక్ క్లియర్ అవ్వదు అని చెప్పేసరికి మేము ఇంకా రిటర్న్ అవ్వాల్సి వచ్చింది. అక్కడ నుంచి మేము నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చేసి సోమనాథపుర కేశవ ఆలయం. సో ఇక్కడికి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 2-2:30 అయిందనమాట టైమ్. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మైసూర్కి 38 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉందన్నమాట. సో ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకే ఇది మనకి విజిటర్స్కి అవైలబుల్గా ఉంటుంది. మీకు ఎంటర్ అవుతూనే చెక్ పాయింట్ కనిపిస్తుంది అనమాట. ఆ చెక్ పాయింట్లో మీరు ఫస్ట్ టికెట్స్ అయితే తీసుకోవాలి. అది ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. లేదు అంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక స్కానర్స్ అవి అవైలబుల్గా ఉంటాయి. అవి స్కాన్ చేసుకుంటే దానిలో మీ ఐడి ప్రూఫ్ డీటెయిల్స్ అవి అడుగుతుంది. ఎవరైతే వెళ్ళారో అందరికీ ప్రొవైడ్ చేయాలన్నమాట. అవన్నీ ఎంటర్ చేసేసిన తర్వాత మీకు టికెట్స్ అయితే వస్తాయి. ఆ టికెట్ని చూపిస్తే కనుక మిమ్మల్ని లోపలికైతే ఎలో చేస్తారనమాట. నార్మల్ డేస్లో అయితే ఓకే, కానీ రష్ ఉన్న డేస్లో అయితే మీరు ముందే టికెట్ తీసుకోవటం వల్ల క్యూని కట్ చేయొచ్చు. బట్ డైరెక్ట్గా వెళ్ళైనా మనం అక్కడ కూడా స్కాన్ చేసి తీసుకోవచ్చు. అది నాట్ ఏ ప్రాబ్లం. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు మంచిగా గ్రీన్ లాన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ ఆలయాన్ని 1258లో హొయసల రాజు నరసింహరాజు గారి జనరల్ ఎవరైతే ఉన్నారో సోమనాథ్ దండనాయకుడు గారు ఆయన నిర్మించారు. 2023లో హొయసల రాజుల చేత నిర్మించబడిన సోమనాథపుర చెన్నకేశవాలయం, బేలూర్ కేశవాలయం, హలేబీడు హొయసలేశ్వర ఆలయం ఈ మూడింటిని కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కింద గుర్తించారు. ఈ ఆలయ నిర్మాణం మొత్తం కూడా హొయసల వారి శైలిని ప్రతిబింబింపచేస్తుందన్నమాట. ఈ ఆలయం మొత్తం కూడా చిన్న ఉపాలయాలు మరియు స్తంభాల కారిడార్తో కూడిన ప్రాంగణంలో ఉంటుంది. అండ్ ప్రధాన ఆలయం వచ్చేసి కింద బేస్ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే నక్షత్రపు ఆకారం లాగా ఉంటుందన్నమాట. ఆ వేదిక మీద అయితే మనకి ప్రధాన ఆలయం అయితే నిర్మించడం జరిగింది. ఆలయ బయట గోడలు, లోపల గోడలు, స్తంభాలు మరియు పైకప్పు మీద దక్షిణ భాగంలో రామాయణం సన్నివేశాలను, ఉత్తర భాగంలో మహాభారతం సన్నివేశాలను మరియు పశ్చిమ భాగంలో భాగవతంలోని సన్నివేశాలను చెక్కారు. ఈ గుడి అందాన్ని, అలాగే ఈ ఆలయంపై ఉన్న శిల్పాలను చెక్కిన శిల్పుల యొక్క గొప్పతనాన్ని, ప్రావీణ్యాన్ని ప్రశంసించడానికి నా దగ్గర ఉన్న మాటలు అయితే సరిపోవట్లేదు. నేను ఇందాక హొయసల రాజులు నిర్మించిన 3 ఆలయాల గురించి చెప్పాను కదా. ఈ ఆలయాలు ఒక్కొక్కదాన్ని నిర్మించడానికి సుమారు 200 ఏళ్ళు పట్టిందంటే మీరు నమ్మగలుగుతారా? ఈ శిల్పాలను ఎంత నీట్గా చెక్కారంటే చిన్న తప్పు పోయినా కూడా అది మళ్ళీ ఫస్ట్ నుంచి చెక్కడానికి కూడా ఉండదు. ఒకటే శిల కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చాలా ప్రావీణ్యంతో చెక్కాల్సి ఉంటుంది. సో అదైతే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వాళ్ళు ఎంత నిపుణులైతే తప్పించి ఇంత బాగా చెక్కలేరో అని చెప్పి మనకు అర్థమవుతూ ఉంటుంది.
ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో అయితే చెప్పట్లేదు. ఈ టెంపుల్ కోసమే ఒక స్పెషల్ డెడికేటెడ్ వీడియో అయితే చేయబోతున్నాను అనమాట. దానిలో మీకు అవన్నీ క్లియర్గా చూపిస్తాను. ఈ ఆలయంలో నిత్య పూజలు వంటివి ఏవి జరగవు. హొయసల రాజ్యంపై జరిగిన దండయాత్రలు యుద్ధాల సమయంలో మూల విగ్రహం చిన్న చిన్న ధ్వంసాలకు గురైన కారణంగా నిత్య పూజలు అన్నీ నిలిపివేశారు. ప్రధాన ఆలయాన్ని గమనించినట్టయితే పశ్చిమ గర్భగుడిలో కేశవ విగ్రహం, ఉత్తర గర్భగుడిలో జనార్దనుడి విగ్రహం, దక్షిణ గర్భగుడిలో వేణుగోపాలుని విగ్రహంతో నిర్మించబడింది. నా ఉద్దేశం ప్రకారం ఆ కాలంలో జనాలందరూ ఐదరు పంటలు పండించుకోవటం లేదా ఇలాగా ఈ గుళ్ళ మీద శిల్పాలను చెక్కటం ఇవే పనిలో ఉండేవాళ్ళేమో అన్నట్టు అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి ఇవన్నీ చూస్తూ ఉంటే. ఎందుకంటే అంత పర్ఫెక్షనిస్ట్గా ఎంతసేపు పడుతుంది. ఒక చిన్న స్టోన్ని చెక్కడానికి మనకి చాలా టైం పడుతుంది కదా. సో ఇలాంటి పెద్ద పెద్ద శిల్పాలు చెక్కడాలంటే చాలా చాలా టైం పడుతుంది అండ్ చాలా స్కిల్ అయితే ఉండాలి. సో మేము కూడా మా దర్శనము అండ్ ఈ టెంపుల్ని మొత్తం కవర్ చేసేసుకొని ఇంకా మేము నెక్స్ట్ ప్లేస్కి అయితే బయలుదేరామన్నమాట. మధ్యలో ఫుడ్ ఎక్కడా దొరకలేదు. ఈ టెంపుల్ నుంచి బయటకు వచ్చేసరికి అరౌండ్ 2:30 అలాగ అయిందనమాట. ఆల్మోస్ట్ 3:30 వరకు మాకు ఫుడ్ ఎక్కడా దొరకలేదు. ఒకవేళ మీరు ఈ టెంపుల్ విజిట్ చేయాలనుకుంటే ముందే ఫుడ్కి ప్లాన్ చేసుకొని వెళ్ళండి. అండ్ అక్కడ నుంచి మేము నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చేసి శ్రీరంగపట్నం అనమాట. శ్రీరంగపట్నం నేను ఇందాక మీకు చెప్పినట్టు రంగనాథ స్వామి ఆలయాలు 3 ఉంటాయి. ఒకటి మనకి తమిళనాడు శ్రీరంగంలో ఉంది, మిగతా 2 కర్ణాటకలో ఉన్నాయన్నమాట. ఒకటి పొద్దున మనం వెళ్ళటానికి ట్రై చేసిన మధ్యరంగ అండ్ ఇప్పుడు మనం వెళ్ళేది శ్రీరంగపట్నం అనమాట. ఇది వచ్చేసి ఆదిరంగ అంటారు. స్వామివారి తల భాగంలాగా చెప్తారనమాట. మధ్యరంగ వచ్చేసి స్వామివారి బాడీ లాగా చెప్తారు అండ్ అంత్యరంగ వచ్చేసి స్వామివారి పాదాలు అని చెప్తారనమాట. ఇక్కడ మీకు చూస్తుంటే ఎంట్రన్స్ బోర్డులో కూడా హిస్టారికల్ టౌన్ శ్రీరంగపట్నం స్వాగతం అని రాసి ఉంది. అండ్ ఈ శ్రీరంగపట్నం ఆలయం వచ్చేసి టిప్పు సుల్తాన్ ఫోర్ట్ లోపలైతే ఉంటుందన్నమాట. అండ్ ఈ ప్లేస్ అంతా ధ్వంసం అయిపోయింది. బట్ మీకు ఇలా కొన్ని శిథిలం అయిపోయిన ఎంట్రన్సెస్, ఇది యాక్చువల్లీ ఫోర్ట్ ఎంట్రన్స్ అనమాట. మీరు ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తుంది. సో ఇట్లా అయితే ఉంటుంది అనమాట. ఎంట్రీ వే కూడా చాలా గ్రాండియర్గా ఉంది. మనం ఒక రాజ్యంలోకి ఎంటర్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది అనమాట మనము ఇవన్నీ క్రాస్ చేసుకొని వెళ్తూ ఉంటే. సో అలాగే ఈ శ్రీరంగపట్నానికి 5 కిలోమీటర్స్ దూరంలో నిమిషాంబ టెంపుల్ అని ఉంటుందన్నమాట. అక్కడ అమ్మవారు కూడా చాలా ఫేమస్. నిమిషంలో అమ్మవారు కోరికలు తీర్చేస్తారు అని అక్కడ ప్రజలు నమ్ముతారు అనమాట. సో మీకు కనుక టైం ఉంటే అమ్మవారిని దర్శించుకోండి. మేమైతే దర్శించుకోలేదు ఆ టెంపుల్ని. మాకు ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసరికి 3:30 అలా అయింది. యాక్చువల్గా 4 వరకు టెంపుల్ క్లోజ్ ఉంటుందన్నమాట. బట్ నిమిషాంబ టెంపుల్ కవర్ ఎందుకు చేయలేదు అంటే ఇక్కడ కనుక లేట్ అయితే మేము నెక్స్ట్ మైసూర్ బృందావన్ గార్డెన్స్కి వెళ్ళాలి. సో అదైతే మనము ఖచ్చితంగా 5:30 లోపు రీచ్ అవ్వగలిగితేనే మనము అది ఇవాళ కవర్ చేయగలుగుతాం అనమాట. సో ఆ రష్ ఉండింది, అందుకని నిమిషాంబాని కవర్ చేయకుండా డైరెక్ట్గా శ్రీరంగపట్నం టెంపుల్కే వెళ్ళిపోయాము. అండ్ మధ్యలో మనకి జామియా మసీద్ అని చెప్పేసి టిప్పు సుల్తాన్ చనిపోయిన ప్రదేశము, ఆయన సమాధి అవన్నీ కూడా మనకి ఈ ఫోర్ట్ లోపలే కనిపిస్తాయి అనమాట. మనకి వెళ్ళే దారిలోనే వస్తాయి. సో టైం ఉంటే అవి కూడా మీరు దిగి చూడాలనుకుంటే చూడొచ్చు. సో అక్కడికి రీచ్ అయిపోయామన్నమాట. ఆల్మోస్ట్ ఇంకా 1/2 అవర్ టైం ఉంది టెంపుల్ ఓపెన్ చేయడానికి. సో మమ్మీ వాళ్ళు కొంచెం రిలాక్స్ అయ్యారు. ఇంకా పిల్లలు గొడవ చేస్తుంటే నేను మా వారు జున్నుని తీసుకెళ్ళి హార్స్ రైడ్ చేయించామన్నమాట. కార్తీ భయపడింది యాజ్ యూజువల్. అది ఎప్పుడైనా ఇలాంటి కొత్తవి ట్రై చేయడానికి భయపడుతూ ఉంటుంది. జున్ను వచ్చేసి చాలా ఎంజాయ్ చేసింది అనమాట. అలాగైనా పెద్దోళ్ళ కంటే చిన్నోళ్ళకి కొంచెం ధైర్యం ఎక్కువే ఉంటుంది అనమాట. అది అల్లరి చేయడానికైనా లేదన్నా మంచి పని చేయడానికైనా కూడా. సో ఈ హార్స్ రైడింగ్ అయిపోయిన తర్వాత అక్కడే కొంచెం లోకల్ షాపింగ్ అయితే ఉండిందనమాట. అవన్నీ కూడా ఒక లుక్ వేసి వచ్చేసాము. స్టోన్ విగ్రహాలు, జాడీలు, ఐరన్వి ఇవన్నీ పెట్టి అమ్ముతున్నారు అనమాట. కాస్ట్ కొంచెం ఎక్కువే చెప్పారనిపించింది నాకు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ షాప్లో వచ్చేసి ఈ శాండల్ వుడ్తో ఫ్రేమ్స్ కనిపించాయి అనమాట. అవి అయితే చాలా బాగున్నాయి, అన్నీ హ్యాండ్ వర్క్ అని చెప్పారు. అండ్ కాస్ట్ కూడా దానికి తగ్గట్టే ఉందన్నమాట. అండ్ ఫైనల్గా టెంపుల్ అయితే ఓపెన్ చేసే టైం వచ్చేసింది. సో ఫస్ట్ రథంని తీసుకెళ్ళి స్వామివారు ఊరేగింపు జరిగినట్టు చేశారనమాట. భారత పురావస్తు సర్వే సంస్థ ప్రకారం ఈ ఆలయ పునాదులు అనేవి 1984వ సంవత్సరంలో వేయబడినవిగా వాళ్ళు గుర్తించారు. 12వ శతాబ్ద ప్రారంభంలో హొయసల రాజు అయినటువంటి విష్ణువర్ధనుడు శ్రీరంగపట్న గ్రామాన్ని వైష్ణవ సాధువు అయినటువంటి రామానుజులాచారులకు అగ్రహారంగా మంజూరు చేయటం జరిగింది. ప్రధాన ఆలయ గర్భాలయంలో శేషపాన్పుపై లక్ష్మీదేవి పాదాల చెంత కలిగి శయన భంగిమలో స్వామి ఇక్కడ కొలువు తీరి ఉన్నారు. ఈ ఆలయం వైష్ణవులకి సంబంధించిన 108 దివ్య దేశాలలో కూడా ఒకటి.
అలాగే నేను ఇందాక చెప్పిన విధంగా స్వామివారి త్రిరంగ దర్శనం ఎలాగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ మ్యాప్ రూపంలో పెట్టారనమాట. సో ఇక్కడ మీరు చూస్తే అదంతా స్వామివారు పడుకున్నట్టు తల, మధ్య భాగం మరియు పాదాలు దగ్గర మనకి ఏవైతే మధ్యరంగ, ఆదిరంగ, అంత్యరంగ ఆలయాలు ఉన్నాయో వాటిని కూడా మార్క్ చేసి అయితే చూపించారనమాట. సో దర్శనం అది ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోయింది. సో బయటకు వచ్చేసి నెక్స్ట్ మేము మైసూర్లోని బృందావన్ గార్డెన్స్కి అయితే వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ బృందావన్ గార్డెన్స్ వచ్చేసి మైసూర్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ బయట అయితే ఉంటుంది. సో ఇక్కడికి కనుక మనం కరెక్ట్గా 5:30 కల్లా రీచ్ అవ్వగలిగితే అక్కడ ఉన్న స్పెషల్ అట్రాక్షన్స్ ప్లస్ గార్డెన్స్ని ఫుల్గా కవర్ చేయడానికి మనకి టైం సఫిషియెంట్గా సరిపోతుందన్నమాట. యాక్చువల్లీ బృందావన్ గార్డెన్స్ 2 పార్ట్స్గా ఉంటుంది అనమాట. నార్త్ గార్డెన్ అండ్ సౌత్ గార్డెన్. నార్త్ గార్డెన్ అంతా మనకి షూటింగ్ స్పాట్స్, సీనిక్ ప్లేసెస్ అలాగా ఉంటుంది అండ్ ఒక హోటల్ కూడా ఉంటుంది అనమాట. అండ్ సౌత్ గార్డెన్లో వచ్చేసరికి మనకి కావేరీ నది పైన కట్టిన రిజర్వాయర్ అండ్ దెన్ మ్యూజికల్ ఫౌంటైన్ సెక్షన్ అదంతా ఉంటుంది. శ్రీరంగపట్నం టు బృందావన్ గార్డెన్స్ వెళ్ళే దారి అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఈవినింగ్ 4:30 అలా అవుతుందని చెప్పాను కదా టైము. చుట్టూ పచ్చని పొలాలతో రైడ్ అయితే చాలా బాగా అనిపించింది ఈ రోడ్లో. నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఇది వచ్చేసి సండే అనమాట. అండ్ బృందావన్ గార్డెన్స్లో ఫుల్ రష్ అయితే ఉండబోతుంది ఇవాళ. మీకు అది కూడా చూపిస్తాను ఇవాళ ఎంత రష్ ఉంటుంది అని చెప్పేసి. వీకెండ్స్ డెఫినెట్గా ఇలాంటి ప్లేసెస్లో చాలా చాలా రష్ అయితే ఉంటుంది. ఫైనల్లీ మేమైతే బృందావన్ గార్డెన్స్ రీచ్ అయిపోయామన్నమాట. టైం వచ్చేసి అరౌండ్ 5:20 అలాగయ్యింది. ఎంట్రీలోనే టోల్ కట్టించేసుకున్నారనమాట. ఆ తర్వాత మేము లోపలికైతే వెళ్ళాము పార్క్ చేయడానికి కార్ని. ఎంట్రీ దగ్గరకు వచ్చే కొద్దీ చూడండి ఎంతమంది జనం అయితే వస్తూ ఉన్నారో. సో కష్టం మీద దగ్గరికి కార్ పార్కింగ్ అయితే దొరికింది. సో అక్కడ పార్క్ చేసేసి పిల్లల్ని అందరినీ దించేసామన్నమాట. ముందే ఇక్కడ ఎంట్రీ దగ్గర మేము లోపలికి వెళ్ళి పార్క్ చేసి బయటకు వచ్చాము. సో పిల్లల కోసం స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్స్, కొన్ని కూల్ డ్రింక్స్ ఇవి కూడా ముందే తీసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఉన్నా లేకపోయినా సో మనమైతే ఒక బ్యాకప్ ప్లాన్తో వెళ్తున్నట్టు రెడీ చేసుకున్నాం అనమాట. సో గార్డెన్స్ లోపలికి కూడా ఎంట్రీ టికెట్ తీసుకున్నారనమాట. పర్ హెడ్ 70 రూపీస్ ఏమో కలెక్ట్ చేశారు. అండ్ దెన్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం యాక్చువల్లీ 2 ఆప్షన్స్ ఉంటాయి అనమాట. నడుచుకుంటా మనం గార్డెన్ మొత్తం తిరగచ్చు, లేదు అంటే మనకి బ్యాటరీ వెహికల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అనమాట. సో మా కేసులో పిల్లలు అండ్ అమ్మమ్మ నడవలేరు అన్న ఉద్దేశంతో మేము బ్యాటరీ కార్ టూర్ బుక్ చేసుకున్నాము. ఒక్కొక్కళ్ళకి 100 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. టోటల్గా 15 మినిట్స్ రైడ్ అయితే ఉంటుందన్నమాట. సీనిక్ స్పాట్స్ దగ్గర మనకి ఫొటోస్ తీసుకోవడానికి ఒక 2 to 3 మినిట్స్ టైం అయితే ఇస్తారు. సో మనం వెళ్ళి ఫొటోస్ దిగి వచ్చే వరకు వాళ్ళు వెయిట్ చేస్తారనమాట. అండ్ దెన్ ఈ పర్టికులర్ బ్యాటరీ స్టేషన్ వచ్చేసి నార్త్ గార్డెన్కి సౌత్ గార్డెన్కి మధ్యలో అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు నార్త్ గార్డెన్ టూర్ మొత్తం మనం బ్యాటరీ కార్లో కవర్ చేసేసి మళ్ళీ ఇక్కడికి ఎంట్రీ పాయింట్ దగ్గరికి వచ్చేసి ఆపేస్తారనమాట. సో ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనకి సౌత్ గార్డెన్ ఉంటుంది. ఈ బృందావన్ గార్డెన్స్ నిర్మాణం వచ్చేసి 1927లో మొదలయ్యి 1932కి ముగిసిందనమాట. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ పట్టింది ఈ గార్డెన్ని బిల్డ్ చేయడానికి. నేను మా పిల్లలు బ్యాటరీ కార్కి బ్యాక్ సైడ్ కూర్చున్నాం అనమాట, చిన్నప్పుడు మెమరీస్ జ్ఞాపకం చేసుకుంటూ. సో మమ్మీ బైక్ మీద వెళ్ళేటప్పుడు నేను కూడా ఇలా రివర్స్ తిరిగి కూర్చోడానికి ఇష్టపడేదాన్ని. సో ఇక్కడ అది గుర్తొచ్చిందనమాట నాకు. నేను వెనక సైడ్ నుంచి వ్యూ కవర్ చేస్తుంటే మా వారు వచ్చేసి ముందు సైడ్ నుంచి వ్యూ అయితే కవర్ చేశారనమాట మీ అందరికీ చూపించడానికి. రీసెంట్గా మనకి థీమ్ పార్క్స్ అని చెప్పేసి చెట్లని కుర్చీలుగా చేసి టేబుల్స్గా చేసి ఒక సెల్ఫీ పాయింట్స్ అలాంటివి పెట్టివి వస్తున్నాయి కదా. సో అది ఇప్పుడు ట్రెండ్ అయితే ఒకప్పుడు కూడా ఈ ఉద్యానవనంలో అలాగే చైర్స్ని అవి ట్రీస్తో ఏర్పాటు చేశారనమాట. సో అవన్నీ చూసుకుంటా మధ్య మధ్యలో కొన్ని ఫౌంటైన్స్ అండ్ సెల్ఫీ పాయింట్స్ కూడా ఉన్నాయన్నమాట. వాటి దగ్గర కూడా చాలామంది ఫొటోస్ దిగటము, ఫ్యామిలీతో పీస్ఫుల్గా కొంచెం టైం స్పెండ్ చేయటం అయితే జరుగుతుంది ఇక్కడ. చాలా బాగా అనిపించింది అవి చూసినప్పుడు నాకు.
సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ది గార్డెన్కి వచ్చేసాం అనమాట. ఇక్కడికి వచ్చేసి మనకి సీనిక్ స్పాట్ ఉంటుంది, అందుకని చెప్పి ఫొటోస్ కోసం బ్యాటరీ వెహికల్ని అయితే స్టాప్ చేశారనమాట. సో మేమైతే కొంచెం పక్కకి ఆపేశారు కాబట్టి సెంటర్ దాకా వెళ్ళి ఫొటోస్ దిగేసి వచ్చేసాము. అండ్ ఇక్కడ మనకి టాప్లో ఒక హోటల్ కూడా ఉందన్నమాట, అది వచ్చేసి రాయల్ ఆర్చిడ్. దీనిలో చాలామంది కూడా స్టే చేస్తున్నారు. మంచి గార్డెన్ వ్యూతో రూమ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉందన్నమాట. అండ్ వీళ్ళు చెప్తుంది ఏంటంటే మూవీ షూటింగ్స్కి వచ్చినప్పుడు హీరోయిన్స్ కానీ లేకపోతే ఆర్టిస్టులు కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడే స్టే చేస్తారు అన్నట్టు చెప్తున్నారు అనమాట. సో దీంతో మన నార్త్ గార్డెన్ టూర్ అయితే అయిపోయింది. మళ్ళీ వాళ్ళు మనల్ని తీసుకెళ్ళి ఎక్కడైతే బ్యాటరీ కార్ ఎక్కామో అక్కడ డ్రాప్ చేసేస్తారనమాట. అక్కడ నుంచి రైట్ సైడ్ మనకి కృష్ణసాగర్ రిజర్వాయర్ ఉంటుంది. ఈ డ్యామ్ వచ్చేసి కావేరీ నది మీద బిల్డ్ చేశారు. సో మనకి మ్యూజికల్ ఫౌంటైన్ వచ్చేసి సౌత్ గార్డెన్లోనే ఉంటుంది అనమాట. సో దానికోసం మనము ఆ రిజర్వాయర్ని ఓవర్ బ్రిడ్జ్ దాటాలి. అది వాక్ అయినా చేయొచ్చు, లేదంటే బోటింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో బోటింగ్ చేసుకుంటూ అయినా మనము సౌత్ సైడ్ వెళ్ళొచ్చు అనమాట. వన్స్ మనం సౌత్ రీచ్ అయిన తర్వాత మనకి మ్యూజికల్ ఫౌంటైన్ అక్కడ కొంచెం దూరంలో ఉంటుంది. సో మేమైతే వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం, ఎందుకంటే మేము వెళ్ళిన రోజు బోటింగ్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో లేట్ అయిపోతుంది అని చెప్పేసి మేము నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇక్కడ ఉన్న మ్యూజికల్ ఫౌంటైన్ 2005లో ఈ బృందావన్ గార్డెన్స్ రెనోవేట్ చేసేటప్పుడే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంతకుముందు ఓన్లీ గార్డెన్ వ్యూవే ఉండేది, బట్ మ్యూజికల్ ఫౌంటైన్ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ అనమాట. చాలామంది మేము వెళ్ళినప్పుడు కూడా ఏముందులే అని అన్నట్టు అన్నారనమాట. బట్ ఇదైతే ఖచ్చితంగా మనం చూడాల్సిన షో. మ్యూజిక్కి తగ్గట్టు వాటర్ డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది చాలా బాగా డిజైన్ చేశారనమాట. నేను ఇక్కడ సాంగ్స్కి కాపీరైట్ వస్తుంది కాబట్టి యాడ్ చేయట్లేదు, కానీ ఇది ఆ సాంగ్కి తగ్గట్టు ఆ వాటర్ స్ప్రింక్లెట్స్ బయటకు వస్తూ అదైతే తప్పకుండా చూడాలి. అండ్ ఈవెన్ అక్కడ చూసేటప్పుడు కూడా లైవ్లో అందరూ అరుస్తూ ఉన్నారనమాట ఈచ్ మూవ్కి. చాలా బాగా అనిపించింది ఈ షో. ఖచ్చితంగా మీరు వెళ్తే కనుక మిస్ అవ్వకుండా చూడండి. సో ఈ మ్యూజిక్ ఫౌంటైన్ షోస్ కూడా 7కి స్టార్ట్ అవుతాయి ఈవినింగ్, అండ్ ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక షో ఉంటుంది అనమాట. మేము ఫస్ట్ షోకే వెళ్ళామన్నమాట, 7 o'clock షోకి. అండ్ అది అయిపోయిన తర్వాత ఎంత ఫాస్ట్గా రిటర్న్ అవ్వగలిగితే అంత బెస్ట్, ఎందుకంటే ఆ హ్యూజ్ రష్లో రిటర్న్ బయటికి రావాలంటే చాలా టైం పట్టిద్ది అనమాట. సో మేమేం చేసామంటే షో అయిపోయే 5 minutes ముందే బయలుదేరిపోయి ఎగ్జిట్ అయిపోయామన్నమాట. అండ్ ఇక్కడ నుంచి ఫైనల్గా మేము చాముండి హిల్స్లో రూమ్ బుక్ చేసుకున్నాము, టెంపుల్ అకామిడేషన్. అక్కడికి వెళ్ళిపోయి స్టే అయితే చేసామన్నమాట. ఇది వచ్చేసి ఒక లాంగ్ డే అనమాట. మీరు కూడా వీడియోలో చూసారు కదా ఎన్ని ప్లేసెస్ కవర్ చేసామో ఇవాళ. సో ఫైనల్గా రూమ్కి అయితే వెళ్ళి కొంచెం రిలాక్స్ అయిపోయాము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున చాలా 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 థ్యాంక్ యూ. ఇవి నా మెమరీస్ కోసం చేసినా కూడా మీకు కూడా ఎంతో కొంత ఉపయోగపడతాయి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి నేను ఎవ్రీ డీటెయిల్ చెప్పడానికైతే ట్రై చేస్తున్నాను అనమాట. ఎవరికైనా ఏమన్నా క్వశ్చన్స్ కానీ లేకపోతే ఏదన్నా సజెషన్స్ కానీ కావాలంటే డెఫినెట్గా కింద కమెంట్ అయితే చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ కర్ణాటక డే 3 ట్రిప్ వ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ దిస్ ఈజ్ సుమా విజయ్ సైనింగ్ ఆఫ్. బాయ్.